74 సంవత్సరాలుగా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్తో ఆ దేవుని కొరకే ఆ దేవుణ్ణే ప్రేమిస్తూ ఆ దేవుణ్ణే ప్రకటిస్తూ 75వ వసంతంలోనికి అడుగుపెట్టిన నా ఆత్మను కాపాడిన నా ఆత్మీయ తండ్రి, మీ ఆత్మీయ తండ్రి, మనందరి ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పిడి సుందర్రావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఒక మాట బైబిల్లో చూద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం ముందు చదువుదాం, 10వ వచనం తర్వాత చదువుదాం. దయచేసి చదివి వినిపించండి నాకు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం ముందు చదువుదాం, 10వ వచనం తర్వాత చూద్దాం. దయచేసి చదవండి ప్లీజ్. మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ ప్రపంచంలో తల్లిని ప్రేమించే కొడుకున్నాడు, కొడుకును ప్రేమించే తల్లి ఉంది, తండ్రిని ప్రేమించే బిడ్డ ఉంది, బిడ్డను ప్రేమించే తండ్రి ఉన్నాడు, స్త్రీని ప్రేమించే భార్యను ప్రేమించే భర్త ఉన్నాడు, భర్తను ప్రేమించే భార్య ఉంది, బంధువులని, స్నేహితులని, చివరికి కుక్కలని, మొక్కలని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమింపబడవలసిన ఒక ఆయన ఉన్నాడు, నిజంగా ప్రేమించబడవలసిన ఆయన, మనం ప్రేమించాల్సిన ఆయన దేవుడు. క్రైస్తవ ప్రపంచం ఈ భూమి మీద 2000 సంవత్సరాలుగా కొనసాగుతున్న అపోస్తలుల తర్వాత మనము దేవుణ్ణి ప్రేమించాలి అని ప్రపంచంలో పొలికేక వేయడమే కాదు, అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరు ఈ 20-21వ శతాబ్దంలో అంటే నన్ అదర్ దాన్ శ్రీ జయశాలి పిడి సుందర్రావు గారు. నో డౌట్ అట్ ఆల్. ఆయన మీరు గమనిస్తే, దగ్గరగా గమనిస్తానండి, దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారండి. ఆయన అమితంగా, చాలా ఎక్కువగా చెప్పాలంటే కన్న బిడ్డ కంటే, కడుపును పుట్టిన వారి కంటే, కట్టుకున్న వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేది జయశాలి పిడి సుందర్రావు గారు, మన తండ్రి గారు. అలా ప్రేమించిన వారికి దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఆ 10వ వచనంలో ఉందో చదవండి. అదే 23 యెహోషువ గ్రంథం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున దేవుణ్ణి ప్రేమిస్తే, అది కండిషన్ అక్కడ. ఇశ్రాయేలీలకు కానీ ఆ తర్వాత మనకు కానీ దేవుడు కండిషనల్గా ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఏంటవి? మీరు నన్ను ప్రేమిస్తే, నేను మాటిస్తున్నాను, యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఒక్కడు 1000 మందిని తరుమును. ఇదేదో ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం చెప్పిన మాట అనుకుంటున్నారేమో. ఆయన మాట, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు తప్పదు. ఆయన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు, ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ఒక్కడు 1000 మందిని. శతుద్రు వంశం అట 100 మందిని చంపితే కానీ చావని వీరుడట, ధీరుడట. ఓ కథ రాసుకున్నాడులేండి విజయేంద్ర ఎవరో, ఆ రాజమౌళి వాళ్ళ నాన్న కథది. కానీ మీ కళ్ళ ముందున్నాడే మన తండ్రి గారు. ఒక్కడు దేవునిని అమితంగా ప్రేమించినందుకు ఆయన చేసిన యుద్ధాలెన్ని, ఆయన తరిమిన శత్రువులు ఎందరూ. ఏదో కత్తి, బాంబులు, మిజైల్స్, తుపాకులు కాదండి. అంతకంటే పదునైన 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు ఛేదించగలిగిన ఆత్మ ఖడ్గం వాక్యాన్ని పట్టుకొని ఒక నాస్తిక హేతువాదుల, శాస్త్రవేత్తల, పండితుల లేదా మేధావుల, మీడియాన ఎవరిని యుద్ధంలో గెలవలేదు చెప్పండి? ఎవరిపై యుద్ధం ప్రకటించలేదు చెప్పండి? మత ఛాందస్వాదుల ఎవరు? వేలకు వేల మంది, వారి వెనక ఎంతమంది ఉన్నారో అంతమందిని తన జీవవాక్యం అనే ఖడ్గంతో జయించాడు గనకనే ఆయన సార్థక నామధేయుడు, జయశాలి, సార్థక నామధేయుడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మన కళ్ళ ముందున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసండి? మన తండ్రి గారే. 75 సంవత్సరాలు వచ్చిన ఆ ముఖంలో వర్చస్సు, తేజస్సు,
ఆ అందం, ఆ సుకుమారం ఒకసారి చూడండి. అది దేవుడు తన బిడ్డలకిచ్చే ఆధిక్యత గనుక మరి నిజంగా అండి. ఎలీషా ఒక మాట ఏలియా గురించి, నా తండ్రి నా తండ్రి నీవే ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే నీవే అంటాడు ఏలియా గురించి. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నాకు అలాగే కేకలు వేయాలనిపిస్తుందండి. ఆయన వెళుతున్నా, నడిచి వెళుతున్నా, ఆయన మాట్లాడుతున్నా 75 ఏళ్ల వయసులో, నా తండ్రి ఈ ప్రపంచ క్రైస్తవులకు నీవే రౌతువి, నీవే 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 సమస్తం. ఈరోజు జైశాలి అనే ఒక ఆయన, పిడి సుందర్రావు గారు ఒక ఆయన ఈ భూమి మీద ఒక తరాన్ని కాదు, ఒక తరానికి స్ఫూర్తినిచ్చి నడిపేవాడిని నాయకుడు అంటారు. ఒక తరంతో పాటు 4 తరాలను నడిపించేవాడిని జయశాలి అంటారు. ఆ జయశాలి నా ఆత్మీయ తండ్రి, మన ఆత్మీయ తండ్రి. మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఆయన శ్రమ పెట్టడం అని ఆయన అనుకోవచ్చు, కానీ మా మధ్య ఇంకా ఆయన ఉండాలి, 100 ఏళ్ళు దాటి ఉండాలి, ఇంకా అనేక సంగతులు మనకు తెలియజెప్పాలి. ఆయన ద్వారా నాలాంటి వారు అనేక మంది సమాజంలో నాయకులుగా నిలబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. దేవుడు మరింత ఆయుష్కాలం మీకు ఇవ్వాలి.